గత 11 రోజులుగా శ్రీతేజ్ వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు వైద్యులు. పైపు ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. 11 రోజుల నుంచి తరచూ జ్వరం వస్తోంది. ఆరోగ్యం అస్సలు కుదుటపడడం లేదు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ కండిషన్ ప్రస్తుతం క్రిటికల్గా ఉంది. వెంటిలేటర్ సాయంతో అతనికి శ్వాస అందిస్తున్నారు వైద్యులు. పీడియాట్రిక్ ఐసీయూలో ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రేవతి మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. వెంటనే బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైనప్పటికీ ఓ రోజంతా కూడా జైల్లోనే గడిపారు. ఉదయం రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది శ్రీతేజ్ రూపంలో. ఆ ఘటనలో ఆనాడు సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ మళ్ళీ ప్రస్తుతం ఆరోగ్యం విషమించినట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పుష్పకు కొత్త కష్టాలు మొదలయ్యాయంటే అవుననే అనిపిస్తుంది.